నటి చార్మింగ్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన అందాల తార. వరుసపెట్టి సినిమాలు చేసి వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన గొప్ప నటి. ఆమె తెలియని సినీ ప్రేక్షకుడుండడు. 10 ఏళ్ల పాటు అగ్ర కథానాయకుల లిస్ట్ లో నిలిచిన నటి చార్మి రియల్ లైఫ్ ఏంటి? చార్మి పేరెంట్స్ చార్మిని ఎలా బలవంతంగా సినిమాల్లోకి లాక్కొచ్చారా? సినిమా అవకాశాలు లేని టైంలో సినిమా ఇచ్చాడని పూరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనే వార్తల్లో వాస్తవం ఉందా? పూరి కుటుంబంలో వివాదాలకి కారణం చార్మియే అనే మాటల్లో నిజమెంత? నటి నుంచి ప్రొడ్యూసర్ గా మారడం వెనుక ఆ వ్యక్తి ప్రోత్సాహం ఉందా? అసలు చార్మి పూరికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? తెలుసుకునే ముందు చార్మి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా కామెంట్ చేయండి. దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నటి చార్మి గారి పూర్తి పేరు చార్మి కౌర్. ఈమె మే 17, 1986 పంజాబ్ లో జన్మించారు. ఈమె చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేవారు. దీనితో తల్లిదండ్రులు తనకి ఏది నచ్చితే అది చేయమని ప్రోత్సహించేవారట. చిన్నప్పటి నుండి డాన్స్ అలాగే యాక్టింగ్ క్లాసులకి అటెండ్ అయ్యేవారట చార్మి. తనకి చిన్నప్పటి నుండే యాక్టింగ్ చేయాలని, తనని తాను స్క్రీన్ పై చూసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండేది. దానితో తల్లిదండ్రులకి తనకి యాక్టింగ్ వైపు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు దీనిని ప్రోత్సహించారు. ఇక పంజాబీ కుటుంబంలో పుట్టిన చార్మి గారు తన లుక్స్ తో చిన్నప్పటి నుంచే అందరినీ ఫిదా చేసేవారు. ఇక తనకి యాక్టింగ్ క్లాసులకి పంపించడం తల్లిదండ్రులకు కూడా తనని పెద్ద హీరోయిన్ గా చూడాలని కలలు కనేవారు. దీంతో తన తండ్రికి తెలిసిన ఒక వ్యక్తితో హిందీ సినిమాలో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం వచ్చింది చార్మికి. ఇక 10 ఏళ్ల వయసులోనే మస్జే దోస్తీ కరోగి అనే మూవీలో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా నటించారు చార్మి గారు. అలా తన నటనతో హిందీ ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు అందుకోవడంతో పాటు మన తెలుగులో కూడా ఒక అవకాశం వచ్చింది. అప్పుడు తన వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. నీ తోడు కావాలి అనే సినిమా 2001లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో చార్మి తన లుక్స్ తో మన తెలుగు వారి అందరినీ కట్టిపడేసిందని చెప్పాలి. ఆ సినిమాతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం చార్మికి రాలేదు. ఎందుకంటే ఆ సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించిన చార్మి లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు. పంజాబీ అమ్మాయి కావడంతో తన లుక్ కి మరింత జనాలు అట్రాక్ట్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మన తెలుగులో తనకి వరుసగా అవకాశాలు వెంటపడ్డాయి. ఇక నటి చార్మి గారు వచ్చిన సక్సెస్ తో ఏ అవకాశాన్ని కూడా కాళ్ళదన్నుకోలేదని చెప్పాలి. సినిమాలో హీరోయిన్ పాత్రలే కాకుండా హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర అయినా లేక సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా సరే పాత్రలో మంచి కిక్కుంటే చాలు అనుకునేవారట. దాంతో డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా ప్రతి సినిమాలో కూడా తన నటనతో అందరినీ అలరించారు. దాంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బిజియెస్ట్ హీరోయిన్ అయిపోయారు టాలీవుడ్ ఇండస్ట్రీలో. దానితో 2001లో రిలీజ్ అయ్యి నీ తోడు కావాలి సినిమాతో సక్సెస్ అందుకున్న చార్మి వరుస సినిమాల్లో నటించింది. కుర్రాడొచ్చాడు, నీకే మనసిచ్చాను, శ్రీ ఆంజనేయం, గౌరీ, చంటి, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు, అల్లరి పిడుగు, చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి, స్టైల్, పౌర్ణమి, రాఖీ, లవకుశ, మంత్ర, సుందరకాండ, ఇక ఇలా వరుస సినిమాల్లో నటించి చాలా ఏళ్ల పాటు బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అలా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్నారు చార్మి గారు. దానితో చార్మి గారికి ఇక ఒక్కసారిగా మంచి క్రేజ్ దక్కి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరుకున్నారనే చెప్పాలి. 2005లో మంత్ర సినిమాతో ఏకంగా చార్మి గారు నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ సినిమాలో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ ఎంట్రీ సాంగ్ తో చార్మి గారి స్టెప్స్ తో అప్పటి కుర్రకారుని కట్టిపడేశారనే చెప్పుకోవాలి. 2005 నుండి 2012 వరకు 50 సినిమాల్లో నటించి చార్మి గారు ఇండస్ట్రీలో స్టార్ గా వెలిగిపోయారు. ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రావడంతో చార్మికి అవకాశాలు తగ్గాయి. అప్పటికీ కాస్త చార్మి గారు బరువు కూడా పెరిగారు. 3 ఏళ్ల తర్వాత 2015లో పూరి జగన్నాథ్ గారి పరిచయంతో జ్యోతిలక్ష్మి సినిమాలో నటించారు చార్మి. ఆ సినిమా అనుకున్నంత హిట్ అవ్వకపోయినా ఇక నటనకి మాత్రం చార్మి ఆ సినిమాకి గాను ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అయితే ఆ సినిమా తరుణంలోనే పూరి జగన్నాథ్ గారు చార్మి గారి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఇక పూరి జగన్నాథ్ గారితో కలిసి లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ గా మారారు చార్మి గారు. ఇక పూరి జగన్నాథ్ గారితో ప్రొడ్యూసర్ గా బాలయ్యతో పైసా వసూల్, పూరి ఆకాష్ తో మెహబూబా, విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలకి ప్రొడ్యూసర్ గా పనిచేసి చార్మి గారు పాన్ ఇండియా లెవెల్లో డైనమిక్ లేడీగా ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఆ మధ్య పూరి జగన్నాథ్ గారితో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని చార్మి గారిపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాకి ఎక్కాయి. పూరితో చనువుగా ఉంటుందని, సహజీవనం చేస్తున్నారని, పూరి గారి భార్య పిల్లలు దూరంగా ఉండడానికి, కుటుంబంలో తరచుగా గొడవలు జరగడానికి చార్మి గారే కారణం అంటూ వీరిద్దరిపైన ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. పూరి గారు చార్మి గారు మాత్రం ఇప్పటికీ ఎవరెన్ని మాటలనుకుంటున్నా పట్టించుకోకుండా వారి పని వారి ముందు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు.
బయట ప్రపంచం ఏనుకున్నా పర్వాలేదు, నా కుటుంబం నన్ను నమ్ముతుంది, వాళ్ళ ఆనందం నాకు ముఖ్యమంటూ లేడీ డాన్లా ముందుకెళ్తున్నారు చార్మి. తనకి నచ్చినట్లు మాత్రమే ఉంటానంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు చార్మి. నటి చార్మి నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.